నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. చాలా మంచి టాపిక్ చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు మనము నంబర్ ప్రవర్తన, ఎవరి నంబర్ ఈజ్ డిఫరెంట్గా ప్రవర్తిస్తుంది, ఎన్నో భిన్న భిన్న రకాలుగా మనం ఆ నంబర్తో ఉంటాము, ఆ మ్యారేజ్ డేట్తో ఉంటాము. ఎలాగో తెలుసుకుందాం. ఫుల్ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి, మీకు ఒక అర్థం అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్క వీడియో కూడా సేమ్ ఒకేలాగా అనిపిస్తుంటాయి, కానీ డిఫరెంట్గా కొద్దిగా ఆ నంబర్ ప్రవర్తన ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క లాంటి ప్రవర్తనని మన నంబర్స్ ఇస్తుంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగా ఉంటుంది అనేది క్లియర్గా ఎలాగా ఒక్కొక్క చోట లాగా ప్రవర్తిస్తుందో ఒక 2-3 నంబర్ల గురించి మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఎందుకంటే ఇది వీడియో చాలా పెద్ద లెంత్ అవుతుంది కాబట్టి ఒక 3 నంబర్స్ ఒకసారి, 3 నంబర్స్ ఒకసారి, 3 నంబర్స్ ఒకసారి మనం ఈ వీడియో 3 పార్ట్స్గా చేసుకుందాం. మీకు కూడా ఎలాంటి విషయాలు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఒక క్లాస్ లాగానే ఉండబోతుంది ఇది, చూసుకోండి క్లియర్గా. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనందరి లైఫ్లో నంబర్స్ చాలా ముఖ్యమైన ప్రార్థన వహిస్తున్నాయి, ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఆ ముఖ్యమైన పాత్ర మీకు ఎలా అనిపిస్తుంటుంది, మీ లైఫ్లో ఎలాంటి సక్సెస్ వస్తుంది అనేది తెలుసుకుందాం. 1 నంబర్ పాత్ర ఈ వీడియోలో ఎలా ఉంటుంది, 2 నంబర్ ప్రవర్తన ఎలా ఉంటుంది, 3 నంబర్ ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నంగా ఉన్న టైంలో మనం కూడా ఎలా ప్రవర్తిస్తాము, దీని వలన మనకు వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇవన్నీ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఒక 195 మెసేజెస్ చేస్తే మనం ఒక కాంటెస్ట్ పెట్టాం. ఆ కాంటెస్ట్లో మీరు ఎంతవరకు విన్ అవుతారో చూసుకోండి. 195 మెసేజెస్ ఎప్పుడు వస్తాయో అప్పుడు ఒకసారి గుర్తు చేయండి, ఖచ్చితంగా కాంటెస్ట్ షేర్ చేద్దాం. అలాగే మన లైఫ్లో ఒక మంచి ఆరా పవర్స్ కావాలి. మీ షాప్కైనా సరే, మీ ఇంటికైనా సరే, మీ కంపెనీకైనా సరే, మన ఉద్యోగులు కానీ మనము కానీ కరెక్ట్ ప్రవర్తనతో, మంచి ఎనర్జీతో, మంచి ఎంతోసేపు అంటే మనము చేసుకునే పనిలో ఎక్కువ టైము కష్టపడి చేసుకునే టైంలో మనము శక్తివంతంగా మారడం కోసం ఈ యొక్క ప్రవర్తనావళి ఎలా ఉండాలో తెలుసుకొని ముందుకెళ్ళడం కోసము ఆరా పవర్స్ అనేటివి చాలా ముఖ్యమైనటివి. ఈ ఆరా పవర్స్తో మనకు 10 గంటలు పని చేసుకోవాల్సిన వ్యక్తి 14 గంటలు, 15 గంటలు ఎటువంటి నిర్విరామంగా చేసుకుంటూ ముందుకెళ్తాడు. ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే మన లైఫ్లో ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి. ఈ మొబైల్ నంబర్ ప్రతి ఒక్కరికి కూడా లక్కీదై ఉండాలి, అది నీకు సరిపడదై ఉండాలి. ఈ మొబైల్ నంబర్తో మనము సూపర్ పవర్గా ఎదగొచ్చు. అలాగే ఒక నేమ్ అండి, నేము మన బిజినెస్ నేము ప్లస్ మ్యారేజ్ డేట్ పవర్ కూడా మనకు కావాలి. ఒక మ్యారేజ్లో ఈ భిన్నమైన స్వరాలుగా ఎలాగ మారుతుంది, భిన్నమైన రకంగా ఎలాగ మారుతుంది ఈ నంబర్ ప్రవర్తన అనేది, ఈ 3 నంబర్ల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక పార్ట్ 2లో నేను 4, 5, 6 గురించి, పార్ట్ 3లో 7, 8, 9 గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా వీడియోస్ అన్నీ చూసేయండి, ఎందుకంటే క్లియర్గా వీడియో లెంత్ కాకుండా నేను తగ్గిస్తున్నాను. అన్ని వీడియోస్ ఒకటేసారి కాకుండా చూసేయండి, ఖచ్చితంగా చాలా మంచి పవర్ ఉంటుంది. ఇక్కడ మనము ఈ 1, 2, 3 నంబర్ల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మ్యారేజ్ డేట్ పవర్ కావచ్చు, ఒక వెహికల్ నంబర్ పవర్ కావచ్చు. ఇక్కడ వెహికల్ నంబర్లో 3, 4, 7, 8 నంబర్స్ లేకుండా ఉండాలి అని చెప్తున్నాము, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక మంచి మ్యారేజ్ డేట్స్, రాబోయే మ్యారేజ్ డేట్స్, మీ మ్యారేజ్ డేట్స్ ఏవైతే బాగున్నాయా బాగలేవా కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు నేను చెప్తాను. ఇక్కడ 19/4/2026, 19/8/2026 ఈ 2 మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలో, మీకున్న సమయం ఏంటో ఖచ్చితంగా చూసుకోండి. ఈ 2 మ్యారేజ్ డేట్స్ చాలా బాగున్నాయి. మీ లైఫ్లో ఎలాంటి సక్సెస్ ఉంటుందో మీరే చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఇప్పుడు మన లైఫ్కి, మన సక్సెస్కి ఎలాగనో ఈ నంబర్స్ ఎలాగ భిన్నంగా ప్రవర్తిస్తాయన్నది చూసుకుందాం. ఇక్కడ 1 నంబర్ అనేది కింగ్ నంబర్ అని చెప్పుకుంటున్నాము, రాజు నంబర్ అని కూడా
మనం అంటాం కాబట్టి, కింగ్ అంటే రాజు కాబట్టి, ఈ కింగ్ నంబరు మన లైఫ్లో మనకి మంచి పొజిషన్లో ఉండేలా చేస్తుంది. ఎక్కడ ఒక మొబైల్ నంబర్లో ఉంటే మంచి పొజిషన్లో ఉండేలా చేస్తుంది. మిమ్మల్ని ఎవరితో ఏ డెసిషన్ మేకింగ్ లేకుండా చేస్తుంది. ఎక్కడ ఉంటే మధ్యలో ఎక్కడో ఒక చోట ఉంటే, కానీ ఎండింగ్లో ఉంటే మీకు ఒక డబ్బు వస్తుంది. ఆ డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ప్రాబ్లమే. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్లో 1 నంబర్ ఉంటే మీకు మంచి మంచి ఒక ఆలోచనలు కానీ, కింగ్ యొక్క ఆలోచనలు కానీ, ఇలాంటి వాతావరణం అనేది మీ లైఫ్లో మీకు ఒక ఆలోచన విధానం అనేది కరెక్ట్ ఆలోచనలు అనేవి తీసుకుంటారు. చాలా మంచి ప్రవర్తన వాళ్ళతో ఒక హుందాగా వ్యవహరించే వ్యక్తిగా మీరుంటారు. ఒక ఆఫీస్ను కానీ, ఒక సమస్య ఏదైనా సరే ఒక మేటిగా నిలబడి ఒక రాజకీయాల్లో ముందుకు రావడం కానీ, ఇవన్నీ కూడా ఒక హుందాతనమైన ఆలోచనలు, ఒక రాజు యొక్క ఆలోచనలు చేపిస్తుంటుంది. ఇది ఒక మ్యారేజ్ డేట్లో ఉన్నా సరే ఇది చేపిస్తుంది ఇలాగా. అలాగే మనకు మొబైల్ నెంబర్ ఎండింగ్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఇది చూసుకోండి. ఎందుకంటే ప్రాబ్లం ఎందుకు అవుతుంది అంటే, ఆ నంబర్ ఉండడం వలన ఏమవుతుంది, మనకు డబ్బు వస్తుంది. ఆ డబ్బు వలన తొందరగా మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? రాజు ఏం చేస్తాడు? ధర్మాలు ఇస్తాడు. ఎట్లయితే సంపాదిస్తాడో అలాగనే ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకనే లోపల ఉండాలి, కానీ లాస్ట్లో కంట్రోలింగ్ పవర్ ఏదైతే ఉందో ఆ నంబర్ ఉండాలి. ఆ కంట్రోలింగ్ పవర్ ఏంటో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఇంకా మన బిజినెస్లో మన పేరులో కానీ 1 నంబర్ యొక్క టోటల్ వచ్చిన చాలా పవర్ఫుల్గా ఉంటుంది. 1 నంబర్తో పేరు పెట్టుకోవద్దు, 1 లెటర్తో. అదేంటో క్లియర్గా తెలియజేస్తాను తర్వాత. అలాగే 1 లెటర్తో స్టార్టింగ్ బిజినెస్ కూడా వస్తే ఇలాంటి ప్రవర్తన అంటే 50-50 అనేది మనకు ఉంటుంది. ఇక్కడ బిజినెస్ నేమ్తో కలిసి ఉంటే అంటే టోటల్గా వచ్చిన నంబరు 1 నంబర్లో వస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కొంతమందికి 1 నంబర్ సూట్ అవుతుంది, కొంతమందికి 5 సూట్ అవుతుంది, కొంతమంది 6 సూట్ అవుతుంది. ఇలా సూట్ అవుతుంటుంది. ఇలాగా టోటల్ సెట్ చేసి 1 నంబర్ యొక్క పవర్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు. అలాగే ఒక మ్యారేజ్ డేట్లో 1/1 కోడ్ అయినా, 1/6 కోడ్ అయినా, 1/2 అయినా, 1/9 అయినా సరే మ్యారేజ్ పవర్ కూడా అలాగే మంచి డబ్బుతో, మంచి హుందాతనంతో ఉండేలా చేస్తుంది. ఇది కూడా మనకు అవసరం. నెక్స్ట్ మన వెహికల్లో కూడా 1 నంబర్ ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళినా ఒక మంచి పొజిషన్లోకి తీసుకెళ్తుంటుంది. 1 నంబర్లు అన్నీ ఎక్కువ ఉండొద్దు, లేకపోతే 1 నంబర్ లాస్ట్ నంబర్ ఉండకూడదు వెహికల్లో. అలాగే ఇది ఈ విధంగా వెళ్ళినప్పుడు డబ్బులన్నీ రాజు పవర్తో మీరు ఉంటారు. ఆ రాజు పవర్తో అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది కూడా మంచిది కాదు. అలాగే మనకు ఒక వెహికల్ ఉంది. మన వెహికల్ నా నంబర్ ఒకటి 3161 కార్ ఉండేది ఇంతకుముందు. ఎప్పుడు చూసినా బాగా డబ్బులు ఇచ్చి పంపించేది, అందరికీ ఇచ్చేసి మొత్తం మనల్ని అప్పులపాలు చేసేసి ఘోరంగా తయారు చేస్తుంది. 1 నంబర్ కూడా మనకు వెహికల్లో ఉండకూడదు. ఎందుకంటే రాజులాగా ప్రవర్తించి నీ దగ్గర ఉన్న జోబులో ఉన్న డబ్బు అంతా కూడా ఇచ్చేసుకుంటావు. ఇది కూడా మంచిది కాదు. ఇలాగా చేసుకోవద్దు. చూసుకొని ముందుకెళ్ళండి. ఇట్లాగా మన హౌస్ నంబర్లో సరే 1 నంబర్ లాస్ట్లో 101 కానీ 10 అట్లా 201 అయినా 301 అయినా ఇట్లా ఉంటే కూడా డబ్బులు అనేటివి తొందరగా మన దగ్గరికి ఎంతైతే వస్తాయో అంతలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఖచ్చితంగా చూసుకోండి. ఇవన్నీ కూడా నేను బ్రీఫ్గా చెప్తున్నా అందరి కోసం. ఇక్కడ మీకంటూ ఒక కన్సల్టేషన్ ఉంటుంది, మీకంటూ ఒక నంబర్స్ ఉంటాయి, మీకంటూ ఒకటి ఉంటుంది. స్పెషల్గా కన్సల్టేషన్ తీసుకుంటే 1546లో మీకు క్లియర్గా మీ ఆరా పవర్స్ ఏంటి, మీ యొక్క నంబర్స్ పవర్ ఏంటి, ఇవన్నీ చెప్తాను. కాబట్టి చూసి కన్సల్టేషన్ తీసుకోగలరు. ఎందుకంటే ఇక్కడ యూనివర్సల్గా అందరి గురించి చెప్తాం, కానీ అక్కడికి వచ్చాక స్పెషల్గా మీదంటూ వేరే ఉంటుంది కాబట్టి చూసి తీసుకోగలరు. నెక్స్ట్ 2 నంబర్కు ఉన్న గుణం, ముఖ్యంగా 2 నంబరు మనకు మొబైల్లో టోటల్లో ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఎండింగ్ 2 వస్తే మీకు అప్పులు, మీకు ప్రేమతత్వం ఉంటుంది, అందరి మీద జాలి కలుగుతుంది, గ్యారంటీలు ఇస్తారు, వారంటీలు ఇస్తారు, అన్నిటి కూడా ఒబే అయ్యి ఎవరు ఏం చెప్పినా వినుకుంటూ అమ్మాయిలైతే కూడా ప్రేమలో పడుతూ ఉంటారు.
కానీ ఇది మంచిది కాదు. దీని వలన చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ వస్తాయి. 2 నంబర్ లాస్ట్ ఉండకూడదు, కానీ 47 టోటల్ అనేది సూపర్ ఉంటుంది. కానీ నంబర్ మనం ఏం చెప్పాము, ఎవ్రీ నంబర్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పాం. ఈ నంబరు వెరీ డిఫరెంట్. ఇక్కడ ఎండింగ్ లో ఉంటే ఇలా ఉంది కదా, ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను ఎండింగ్ గురించి మాట్లాడాను. నెక్స్ట్ మన నేమ్లో 2తో స్టార్ట్ అయితే మంచి బిజినెస్ పవర్ వస్తుంది, బిజినెస్ శక్తి వస్తుంది, బిజినెస్ చేసుకోవాలనే ఆసక్తి వస్తుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మన పేరు 2 నంబర్తో స్టార్ట్ అయితే. అలాగే బిజినెస్ నేమ్ కూడా 2 నంబర్తో స్టార్ట్ అయితే, సార్ 2 నంబర్తో బిజినెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్, పేరు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే దానికి ఒక సంఖ్య ఉంది. 2 నంబర్కి ఒక సంఖ్య ఉంది. ఆ సంఖ్యతో స్టార్ట్ అవుతే అది ఇంజన్ నంబర్ పవర్ఫుల్గా మారి చాలా పర్ఫెక్ట్గా నంబరు ఒక భిన్నమైన వాతావరణంలో, ఒక హ్యాపీ మూడ్లో అది చేస్తుంది. కాబట్టి మనల్ని కూడా అలాగే తయారు చేస్తుంది. మనము బిజినెస్ చేసుకుంటూ ముందుకెళ్తాం, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మ్యారేజ్ డేట్ అండి. మ్యారేజ్ డేట్ 2లో కానీ 11లో కానీ లేదా డెస్టినీలో కానీ 20లో కానీ లేకుంటే 29లో కానీ మ్యారేజ్ అయితే మాత్రము మీరు అప్పుల పాలు అవ్వడం ఖాయము. ఎందుకు అంటారేమో, మీరు ఇక్కడ డబ్బు సంపాదిస్తుంటారు, చాలా డబ్బు సంపాదిస్తారు, అంతా బాగుంటుంది. కానీ మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ దగ్గర, మీ చుట్టాల దగ్గర, మీకు నైబర్స్ అంటే ఎవరైతే వీళ్ళందరూ ఉంటారో వాళ్ళందరికీ మీరు డబ్బు ఇచ్చి మోసపోతారు, షూరిటీస్ ఇచ్చి మోసపోతారు, ఇబ్బందుల పాలవుతారు. ప్రేమలో లేడీస్ అయినా జెంట్స్ అయినా వేరే వాళ్ళ మాయలో పడి అక్రమ సంబంధాలు కూడా ఇరుక్కునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మ్యారేజ్ డేట్ పవర్ని తీసివేయండి. లేడీస్ ఒకవేళ ఇరుక్కపోయినా సరే, జెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఒక వేరే వాళ్ళ అక్రమ సంబంధాలు కానీ వేరే వాళ్ళ మాయలో పడి అన్ని రకాలుగా ఇబ్బందులు పడి ఒక నెగటివ్ పవర్తో ఇదైపోతారు. కాబట్టి ఖచ్చితంగా వద్దు. ఈ మ్యారేజ్ డేట్ని మార్చి 19 ఏప్రిల్ 2026, 19 ఆగస్ట్ 2026లో 2 మ్యారేజ్ డేట్లు రాబోతున్నాయి. తక్షణమే రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క మ్యారేజ్ పవర్ని, నెగిటివ్ మ్యారేజ్ పవర్ని మార్చుకోండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అలాగే మన వెహికల్ నంబర్లో 2 ఉన్నా సరే ఇలాంటిదే వస్తుంది, కానీ పెద్దగా నెగిటివ్ ఏమి అనిపించదు. కొంచెం ఇక్కడ ఎక్కడికైనా మనం వెళ్ళినా సరే, ఏదైనా చేసినా సరే అప్ అండ్ డౌన్ లైఫ్ అనేది ఇస్తుంటుంది. కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ మన హౌస్ నెంబర్లో ఎండింగ్ ఉన్నా సరే కొంచెం ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఎవరికైనా ఏదైనా ఉప్పు, పప్పు, చక్కెర ఏదైనా ఇవ్వాలన్నా సరే, ఏదైనా డబ్బు ఇవ్వాలన్నా సరే ఇంట్లో నుంచి తీసుకుపోయి ఇచ్చేస్తూ ఉంటారు. ఇది కూడా మంచిది కాదు, కాబట్టి బాగాలేదు. అలాగే బ్యాంక్ అకౌంట్ నంబర్లో 2 ఎండింగ్ ఉంటే సరే, మనము అందరికి కూడా ఆ నంబర్తో డబ్బులు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూనే పోతూ ఉంటాము. అప్పుడు ఆ నంబర్ పవర్ అనేది అక్కడ డబ్బుతో కూడి అప్పుల పాలు మనల్ని చేసి వాళ్ళని లాభ పద్ధతిలో చేస్తుంది. కానీ ఈ 2 నంబర్ ఉండడం వలన ఎండింగ్లలో మనము ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా చేయాలన్నా వాళ్ళు మనకు తిరిగి డబ్బు ఇవ్వరు, ఎందుకంటే మనం అడగలేం ఫస్ట్. అందుకనే చూసుకొని జాగ్రత్త పడండి దయచేసి. ఈ నంబర్స్తో ఇంకా మీకు డీటెయిల్గా మీ గురించి ఎట్లా ఏమన్నా 2 ఉన్నా కానీ 1 ఉన్నా కానీ చెప్పి డీటెయిల్గా కన్సల్టేషన్ తీసుకోండి. అలాగే ఒకవేళ ఈ 2 నంబరు చంద్రుడి నంబర్ అంటాం. ఇది మూన్ పవరు, అమ్మతనము, మదర్ నంబర్ అని కూడా అంటాం. ఇది చూసుకోండి. ఈ మదర్ నంబరు, చంద్రుడి నంబర్, అమ్మ నంబర్ పవరు ఎలా ఉందో మీకు తెలిసింది అనుకుంటాను. నెక్స్ట్ 3 నంబర్ అండి. 3 నంబరు చాలా హైపర్ యాక్టివ్ నంబరు. అందరు నాకన్నా మించిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటారు. ఇది గురుడికి సంబంధించిన నంబరు. దీన్ని మనము ఒక విద్యాశాఖ మంత్రి అంటాం. కింగ్లో ఈయన కూడా ఒక విద్యాశాఖ మంత్రి, ఒక విద్యలకు అధిపతి అయిన మనకు గురుడు. అందరికీ మనకు దేవతల గురువైన గురుడు కాబట్టి అందరికీ చదువులు నేర్పించాడు, అందరికీ ఇది చేశాడు ఆయన. ఈయన హైపర్ యాక్టివ్గా ఉంటుంది, కానీ ప్రతి విషయంలో మోసపోతారు. ఎలా మోసపోతారంటే వీళ్ళు ప్రతి ఒక్కరిని నమ్ముతారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా మన వాళ్ళు,
మన వాళ్ళు అనుకుంటుంటారు. కానీ చిన్న తేడా వస్తే వాళ్ళకు వచ్చేంత కోపం ఎవరికి రాదు. ఇది 3 నంబర్తో ఉన్న గుణం కాబట్టి ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే స్పీడ్గా కొనేస్తారు. గురువు తత్వం కలిగిన ఈ నంబరు చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే ఇప్పుడు మనకు నెలలు వస్తుంటాయి. దీని గోల్డ్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనది. అంటే ఈ 3లో ఉన్న వాళ్ళు బాగా గోల్డ్ కొనుక్కోవాలని బాగా ఇది చేయాలని చెప్పేసి ఆ గురుతత్వంతో ఉంటారు. కానీ ఇక్కడ ఇబ్బంది పడాల్సిన విషయం వస్తుంది. ఈ 3 నంబరు ఒకవేళ మొబైల్ నంబర్ ఎండింగ్ ఉంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి రాంగ్గా ఏదైనా కొని ఇబ్బందులు పాలవుతారు. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. అలాగే నేము కానీ బిజినెస్ నేమ్ కానీ 3 నంబర్తో స్టార్ట్ అవుతే కూడా రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ మీ బిజినెస్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అవడం వలన ఏం చేస్తారంటే ఈ 3 నంబర్తో స్టార్ట్ అయిన బిజినెస్ ఏదైతే ఉందో మీరు డబ్బుని ఆ బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ వెచ్చిస్తూ ఉంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్ వెచ్చిస్తే మనకు డబ్బు వస్తుందని ఆశపడుతూ ఉంటారు. సరే ఇది మరి 3 నంబర్తో ఎలా వస్తుంది సార్ మీరు అనుకోవచ్చు. కానీ 3 నంబర్కి ఒక లెటర్ ఉంది. ఆ లెటర్తో స్టార్ట్ అవుతే ఇలాంటి రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. ఇలాంటి డబ్బు ఖర్చు పెట్టే పనులు చేస్తారు. కాబట్టి ఇది కూడా డేంజరే. కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే మ్యారేజ్ డేటు 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ చేసుకుంటే మీరు ఒక రాంగ్ పర్సన్స్తో, అంటే రాంగ్ పర్సన్స్ మీన్స్ ఒక పార్ట్నర్షిప్ ఎవరితోనైనా జాయిన్ అయితే ఆయన ఎంత మంచి వ్యక్తి అయినా సరే మిమ్మల్ని మోసం చేసేస్తాడు. లేకపోతే మోసపోయే గుణం మనలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇది చాలా డేంజరస్ నంబర్ కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి. అలాగే మన హౌస్ నంబర్లో 3 నంబరు 303 203 ఇట్లా ఉంటాయి. నంబర్స్ ఎండింగ్ ఉంటే కూడా ఇలాంటి మోసపూరితమైన ఇదే అవుతాయి. కానీ దీనికి నేను చిన్న కరెక్షన్ ఇస్తాను. మీరు కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు భయపడకండి. దీంతో ఇబ్బంది ఏం లేదు. హౌస్ నంబర్తో కొంచెం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ నంబర్తో కూడా ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది. ఎవరికైనా సరే మనం ఏదైనా కొనాలంటే మన దగ్గర డబ్బు వస్తుంది, కానీ కొనుక్కోవాలని బాగా ఆరాటంతో కొనేస్తూ ఉంటారు. ఇది మాత్రం మంచిది కాదు, జాగ్రత్త. అలాగే మన వెహికల్ నెంబర్ ఉందండి. వెహికల్ నెంబర్ 3 ఎండింగ్ ఉంటే కానీ 3 నంబర్ ఆ డిజిట్స్లో 3 ఉన్నా సరే మీ వెహికల్ వేగంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ వేగంగా వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు డబ్బు అనేది లాస్ అవుతుంది. ఎందుకు డబ్బు లాస్ అవుతుంది వేగంగా వెళ్తే అంటే అక్కడ యాక్సిడెంట్లు అయ్యే ఇది కావచ్చు. మీరు ఎన్నో విధాలుగా తప్పించుకొని ముందుకెళ్ళొచ్చు, కానీ ఎప్పుడొకసారి ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది. యాక్సిడెంట్ అవ్వకుండా ఉండడం కోసము మెయిన్గా 3 నంబర్ లేకుండా చూసుకోండి మీ వెహికల్లో. ఇవన్నీ కూడా రకరకాల సిమ్టమ్స్ చేపిస్తాయి, భిన్నమైన ఆలోచనలు చేపిస్తాయి. చూసుకొని ముందుకెళ్ళండి. ఎవ్రీ నంబర్ ఇస్ డిఫరెంట్. పార్ట్ 1 చూసినందుకు పార్ట్ 2 కోసం త్వరలో వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ మీ అందరికి.